అయితే పిల్లారా, ఇప్పుడు మనము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. 18వ అధ్యాయము 17వ వచనం. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును. అయితే ఎదుటివాడు వచ్చిన మీదట సంగతి తేటబడును. హల్లెలూయా. ఎవరైనా ఇద్దరు వివాదము అంటే ఎవరైనా ఇద్దరు గొడవ పెట్టుకున్నారనుకోండి, వివాదం పెట్టుకున్నారనుకోండి, ఆ యొక్క వివాదం పెట్టుకున్నప్పుడు చాలా సంతోషం అమ్మా. వర్షమైనా కానీ అంత దూరం నుండి వచ్చారు, సంతోషం. కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇద్దరు వివాదం పెట్టుకున్నారనుకోండి, గొడవ పెట్టుకున్నారనుకోండి, ఆ వివాదం పెట్టుకున్నప్పుడు ఆ యొక్క వివాదము మనము ఇద్దరు వివాదం పెట్టుకున్నప్పుడు ఒకరు చెప్పింది మనం విన్నాం అనుకోండి, అప్పుడు అది ఎలా కనబడుతుంది అంటే న్యాయంగానే కనబడుతుంది. ఒకరు చెప్పింది విన్నప్పుడు, ఇద్దరు వివాదం పెట్టుకున్నారనుకోండి, ఇద్దరులో ఒకరు చెప్పింది విన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? న్యాయంగానే కనబడుతుంది. కానీ ఇంకొక వ్యక్తి అంటే వాది ప్రతివాదిని ఇద్దరుంటారు వివాదం పెట్టుకున్న వాళ్ళు. ఒక వాది వచ్చి చెప్పాడు, ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు అనుకోండి, అది మనకు న్యాయంగానే కనపడుతుంది. చెప్పిందంత కరెక్టేనా, ఇతడు మరి ఈ వివాదంలో ఇతడిదే న్యాయం ఉంది అని అనుకుంటాం. అలాగే ఇంకొక వ్యక్తి, ఆ వివాదంలో ఉన్న వ్యక్తి రెండో వ్యక్తి వచ్చి చెప్పాడు అనుకోండి, అసలు విషయం అంతా ఏమవుతుంది చెప్పండి? తేటపరచబడుతుంది. అందుకని ఇద్దరు వివాదములో ఉన్నప్పుడు, ఇద్దరు వివాదం పెట్టుకున్నప్పుడు, ఇద్దరు విన్నప్పుడు మాత్రమే నీకు వాస్తవం తెలుస్తుంది తప్ప ఒకరిది విన్నప్పుడు నీకు ఒకరిది న్యాయంగానే కనబడవచ్చు. కానీ రెండో వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు అది తేటపరచబడుతుంది. న్యాయమా కాదా, అది నిజమా కాదా అనేది తేటపరచబడుతుంది. అందుకనే ఎవరో ఏదో ఒకటి చెప్పినప్పుడు ఆ ఒక్కరిదే గుడ్డిగా నమ్మి వాళ్ళదే కరెక్ట్ అని మనం అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఏదైనా వాదం వచ్చినప్పుడు ఇద్దరిది వినాలి. ఇద్దరిది విన్నప్పుడు అప్పుడు ఎవరిది కరెక్టో ఎవరిది అబద్ధమో తెలుస్తుందని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొంతమంది అనుకుంటారు, నేను ముందే చెప్పాను అనుకో నాదే న్యాయంగా ఉన్నది అని అనుకుంటారు. కాబట్టి పిల్లారా, బైబిల్ అలా చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే వ్యాజ్యమందు వాది పక్షము న్యాయంగా కనబడును. అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటబడును. కాబట్టి వాది పక్షము న్యాయంగా కనబడును ఎదుటివాని వచ్చిన మీదట. ఎదుటివాడంటే ప్రతివాది వచ్చిన మీదట అప్పుడు ఏది సత్యమో ఏది అబద్ధమో కనబడుతుందని చెప్పాడు. ఆయన నమరుస్తారు. హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడైనా కానీ ఇద్దరిలో ఎవరిదో ఒకరిది విని వాళ్ళదే న్యాయం అని అనుకోకూడదు. ఇద్దరిది విని ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయము, ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయము వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి తప్ప ఏదో ఎవరిదో ఒకరిది విని వీళ్ళదే కరెక్టేనా అని ఎదుటోళ్ళది ఎవరిది విని తెలుసుకోకుండా, వాళ్ళు చెప్పింది వినకుండా ఎవరిదో ఒకరిది విని అదే కరెక్ట్ అనుకున్నట్లయితే అది తప్పు అవుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏదైనా ఒక వ్యాజ్యము లేకపోతే ఒక వివాదము లేకపోతే ఏదైనా ఒక వివాదము దానిని ఇరుపక్షాలు విని
అందుకని కోర్టులు ఏం చేస్తారు చెప్పండి, ఇరు పక్షాలది వింటారు, ఇద్దరిని పిలుస్తారు, ఇద్దరిని పిలిచి ఏం చేస్తారు చెప్పండి, ఏం జరిగిందని అడుగుతారు, దానిని బట్టి ఏం చేస్తారు చెప్పండి, తీర్పు తీరుస్తారు అన్నమాట. కోర్టులో న్యాయం తీరుస్తారన్నమాట. అంతేగాని ఏకపక్షంగా ఎవరొకరి పక్షంగా న్యాయంగా మాట్లాడి ఎవరిదో ఒకరిది విని మిగతా వాళ్ళది మిగతా అంటే ప్రతివాది వినకుండా ఎవరైతే చెప్పారో వాది మొదటగా చెప్పారో వారిదే విని అదే న్యాయం అనుకుని ఎదుటి వాళ్ళది వినకుండా తీర్పు తీరుస్తూ ఉంటారు. అందుకని బైబిల్ చెప్తుంది అలాంటి తీర్పు తప్పని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము సేవించుతున్నటువంటి న్యాయాధిపతి ఇప్పుడు ఆయన న్యాయము తీర్చడానికి వచ్చాడు. ఆయన న్యాయము తీర్చడానికి వచ్చాడు. ఎందుకంటే ఈనాడు వాది ప్రతివాది ఇద్దరు ఉన్నారు. వాది ఎవరనంటే ఆయన వధువు అయి ఉన్నది. అలాగే ప్రతివాది ఎవరంటే మత శాఖ సంఘాలు, ఈ లోక సంఘాలు. అందుకనే పిల్లారా, ఆయన ఈ 2000 సంవత్సరాల కాలంలో అంటే మొదటి రాకడ నుండి ఈ 2000 సంవత్సరాలు ఆయన తీర్పు తీర్చలేదు. ఎందుకంటే న్యాయ విచారణ జరిగేటువంటి ఒక సమయం ఉంది. అదే రెండవ రాకడ. రెండవసారి ఆయన ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో ఎవరి నీతిమంతులో ఎవరి దుర్నీతి పరులో ఆయన రెండవసారి వచ్చి న్యాయం తీరుస్తానని చెప్పాడు. కాబట్టి ఆ న్యాయాధిపతి కొరకు 2000 సంవత్సరాలు ఎదురు చూశారు నీతిమంతులు. కొంతమంది అయితే ఆ న్యాయాధిపతి వచ్చినప్పుడు నేను నీతిమంతుడని, ఆయనే నిర్దోషినని, ఆయనే నన్ను ఆ మరణంలో నుండి లేకపోతే మృతుల్లో నుండి ఆయన నన్ను లేపుతాడని అలాగే మృతి నొందిన వారు ఉన్నారు. అలాగే సజీవురాలైన వధువు కూడా చివరి కాలంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మెస్సయ్య మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చి రక్తం చిందించాడు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పుడు ఆయన గొర్రె పిల్లగా వచ్చి రక్తం చిందించాడు. కానీ ఇప్పుడైనట్లయితే రెండవసారి ఆయన గొర్రె పిల్లగా వస్తాడని బైబిల్ చెప్పడంలా. రెండవసారి ఆయన న్యాయాధిపతిగా న్యాయము తీర్చేవాడుగా రెండవసారి వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 2000 సంవత్సరాల కాలంలో కూడా ఆయన వధువు అంటే ఆయన యొక్క బిడ్డలు, ఆయన యొక్క ప్రజలు మాకు న్యాయం తీర్చును ఆయన, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చయా అని మొరపెడుతూ ఉందన్నమాట. అంటే నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే న్యాయం తీర్చేవాడు నీవే, న్యాయం తీర్చేవాడివి నీవే. ఎందుకంటే ఇప్పుడు మత్స్య సంఘాలకి మనకి మధ్య వివాదం జరుగుతుంది. దేన్ని బట్టి? నామాన్ని గురించి. ఆయన ఒక్కడే, వాళ్ళు ముగ్గురు అంటారు, మనం ఒక్కడంటాం. మీకు అర్థమైందా? మనమేమో నామములో బాప్తిజం అంటాం, వాళ్ళేమో త్రిత్వంలో బాప్తిజం అంటారు. ఈ విధంగా మనకి వాళ్ళకి మధ్య వాదం జరుగుతూ ఉందన్నమాట. ఎవరిది కరెక్టో, ఎవరిది అబద్ధమో, ఎవరిది సత్యమో, ఎవరిది అబద్ధమో న్యాయం తీర్చడం కోసమై రెండవసారి ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వివాదాన్ని తీర్చడానికి, ఈ విచారణ చేయడానికి ఆయన రెండవసారి వస్తాడని బైబిల్ చెప్తుంది. వధువు కూడా అయ్యా నీ బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తున్నాను, ఆ నామములో బాప్తిజం అని ఆయన ఒక్కడే అని ఏం చెప్పావో, ఏది బయలుపరిచావో దాన్నే మేము బోధిస్తున్నాము. కానీ సంఘాలన్నీ కూడా తృణీకరిస్తున్నాయి. కాబట్టి నీవే న్యాయం తీర్చమని ఆయన వధువు మూలుగుతూ వచ్చింది, మొరపెడుతూ వచ్చింది, ప్రార్థిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయన న్యాయము తీర్చడానికి న్యాయాధిపతిగా వచ్చాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మత్స్య సంఘాలన్నీ కూడా ఆ మొదటి రాకడ గురించే బోధించుకుంటున్నాయి. మొదటి రాకడలో ఇదిగో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం ఆయన కలవరశిలలో మరణించాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ విధంగా బోధించుకుంటున్నారు సంఘాలన్నింటిలో.
కానీ ఇప్పుడు ఆయన ఆ విధంగా లేడు. ఆయన ఇప్పుడు న్యాయము తీర్చడానికి ప్రపంచములో ఆయన న్యాయము తీర్చడానికి ప్రపంచ న్యాయాధిపతిగా రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. ఆయన ఒక జిల్లాకో న్యాయాధిపతి కాదు, ఏదో రాష్ట్రానికి న్యాయాధిపతి కాదు, ఒక దేశానికి న్యాయాధిపతి కాదు, లేకపోతే ఒక పట్టణానికి న్యాయాధిపతి కాదు, కానీ ఆయన ప్రపంచములకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు న్యాయము తీర్చడానికి రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తారు. అప్పుడు న్యాయం తీర్చేటప్పుడు ఆయన ఇందాక మనం బైబిల్లో చదువుకున్న రీతిగా ఎవరో ఒకరిది విని ఆయన న్యాయం తీర్చేవాడు కాదు. ఆయన ఏంటంటే సమస్తమును ఎరిగినవాడు, సర్వమును ఆయన ఎరిగినవాడు. ఆయన సమస్తమును కూడా చూస్తున్నవాడు. మనం అనుకుంటాం మనల్ని ఎవరేం గమనించట్లేదులే, మనం చేసే పనులు ఎవరు చూడటం లేదులే, మన గురించి ఎవరికి తెలియదులే, మనం రాత్రులు పగళ్ళు చేసే పనులు, మన ఇంటి దగ్గర మేము ఏం చేస్తున్నాను, మా ఇంటి వెనక వాళ్ళతో నేను ఎలా ఉంటున్నాను, ముందు వాళ్ళతో ఎలా ఉంటున్నాను, పక్క వాళ్ళతో ఎలా ఉంటున్నాను, లేకపోతే లోక సంబంధం స్నేహితులతో ఎలా ఉంటున్నానో, ఎవరితో ఎలా ఉంటున్నానో ఎవరికేం తెలియదులే అని అనుకుంటుంటారు. కానీ సమస్తమును కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన నామని స్తోత్రం. ఆయన చూచుచున్నవాడు, వినుచున్నవాడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు చేసే ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు అన్నమాట. నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా తిరుగుతున్నావు, ఏ విధమైన నడవడి నడుస్తున్నావు. సర్వశక్తిమంతుడు సమస్తమును కూడా ఆ మంచి క్రియలు ఎవరు చేస్తున్నారు, చెడ్డ క్రియలు ఎవరు చేస్తున్నారు, ఆయన పనులు ఎవరు చేస్తున్నారు, ఆయన పనులు మానేసి మాని లోక కార్యాలు ఎవరు చేస్తున్నారు, లోక కార్యాలు ఎవరు ఉంటున్నారు, పాప పనులు ఎవరు చేస్తున్నారు, నీతి కార్యాలు ఎవరు చేస్తున్నారు, చెడ్డ క్రియలు ఎవరు చేస్తున్నారు, అన్నీ కూడా ఆయన తెలుసు అన్నమాట. సమస్తమును కూడా ఆయన ఎరిగిన వాడు. ఆయనకి ఏమీ తెలియదని మన హృదయ ఆలోచనలు, మన హృదయంలో ఆలోచనలు పుట్టక ముందే నువ్వేం ఆలోచిస్తావో ఆయనకు తెలుసు అనమాట. మీరు అడగ మునిపే మీకేమి కావాలో మీ తండ్రికి తెలియనున్నది బైబిల్లో. మన అడగ మునిపే మనం ఏమడుగుతామో ఆయనకు తెలుసు అనమాట. సమస్తం ఆయనకు తెలుసు. అందువల్ల మనము పిల్లారా, సర్వశక్తిమంతుడు న్యాయాధిపతిగా ఆయన రంగం మీదకి వచ్చినప్పుడు వాని క్రియలను బట్టి జీతం ఇస్తాడని ఉంది బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిజమైన ఆయన యొక్క పిల్లలు, నిజమైన వర్తమానం అపోస్తుల బోధన నమ్మినటువంటి ఆయన పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన ఈ 2000 సంవత్సరాలు అంటే మెస్సీ తర్వాత, అంటే యేసు ప్రభువు తర్వాత ఈ 2000 సంవత్సరాల్లో ఆయన 7 దూతలు పంపించాడు. దూతలు అనగా వర్తమానికులు. దూతలు అనగా అర్థం ఏమిటి చెప్పండి? వర్తమానం బోధించేవారిని ఏమంటారు? దూతలు అంటారు అన్నమాట. ఆ 7 సంఘకాలములు 7 దూతలు వచ్చి వర్తమానం బోధించారు. ఆ వర్తమానం నమ్మినటువంటి వారేమో నిజమైనటువంటి విశ్వాసులు. ఆ నమ్మి దాని ప్రకారం నడిచేటువంటి వారు, ఆ వర్తమానం ప్రకారం జీవించేటువంటి వారు నిజమైనటువంటి విశ్వాసులు. నిజమైనటువంటి బైబిల్ చెప్తుంది వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకంటే నిజమైన వర్తమానికులు సత్యమును బోధించారంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఒక్కడని బైబిల్ చెప్తుంది, ఒక్కడని బోధించారు. అలాగే ఆయన నామములో మన పాపాలని క్షమించబడతాయని బైబిల్ చెప్తుంది. నీ గత పాపాలంటే ఏంటి? చెడుతనమే పాపం. ఆయన ఆజ్ఞను మీరడమే, ఆయన మాటలు మీరడమే పాపం అన్నమాట. ఈ పాపాలన్నిటి కూడా క్షమాపణ కలగాలంటే నీవు ఆయన నామములో బాప్తిజం పొందితేనే రక్షణ పొందుతారన్నమాట. క్షమాపణ కలుగుతుంది.
ఆ నామములో బాప్తిజం పొందకపోతే ఏం జరుగుతుంది? పాపులుగానే ఉండిపోతారన్నమాట. పాపులుగానే మిగిలిపోతారు, పాపులుగానే ఉంటారు. మరి పాపిగా ఉంటే ఏమైపోద్దంటే నరకంలో పడతారన్నమాట. ఉగ్రతలో ఆయన శిక్షలో ఉంటారన్నమాట. అందుకనే ఇప్పుడు ఆయన ఈ రెండవసారి ఆయన ఏం చేస్తాడంటే మంచి పనులు, మంచి క్రియలు అంటే మంచి పనులు అంటే ఏంటంటే ఆయన వాక్యమును పాటించడమే. అంటే ఆయన నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన యొక్క చిత్త ప్రకారంగా వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడిచేవారు నీతిమంతులు అన్నాడు ఆయన. అలాగే ఆయన యొక్క వాక్యమును తిరస్కరించి, ఆయన నామాన్ని తిరస్కరించి ఇష్టం వచ్చినట్లు ఉండేటువంటి వారినేమో ఆయన దుర్నీతి పరులు అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు అయితే ఆయన రెండవసారి న్యాయాధిపతిగా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బైబిల్ ఏం చెప్తుందంటే వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడని బైబిల్ చెప్తుంది. అంటే వారి క్రియలు అంటే వారి పనులను బట్టి జీతం ఇస్తాడంట. ఏ పని చేయకపోతే జీతం రాదు. ఇప్పుడు నువ్వు ఉండవు, వర్షంలో పడి వచ్చావు, వర్షంలో తడిసి వచ్చావు, నీ క్రియల దగ్గర నీకు జీతం ఇస్తాడు ఆయన. నీ శ్రమ ఏది వేస్ట్ అవ్వదు, ఏం వృధా అవ్వదు. ఇంకా అదే నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటావు అనమాట. ఇంటి దగ్గర ఏదో ఒక చెప్పి వర్షంగా ఉంది కదా అని ఇంటి దగ్గర ఉన్నావు అనుకో, ఎలా రావడానికి వీలైంది ఏమండి అంటావు. అదే అంటే ముక్కు మీద వచ్చే అంత కోపం చుర్రుమని అలాంటి మాత్రం ముందుంటావు. కాబట్టి పిల్లారా, నీకు ఆసక్తి ఉంటే నిన్న సాయంత్రం ఏం చేస్తావు చెప్పండి, ఆయన సన్నిధికి వచ్చి ఎప్పుడు తలుపులు తెరుస్తారని కనిపెట్టుకుని ఉంటావు. ఆయన నామని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు తలుపు తీద్దామా, ఎప్పుడు ఆయన ఆరాధనలో పాల్గొందామా. ఇంకా ఆరాధన లేకపోయినా బాధ లేదు, కూడుకొని ప్రార్థన చేయకపోయినా బాధ లేదు, ఏముండదు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. నీకు ప్రతి దారి కూడా ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం అంటే ఇప్పుడు మీరు ఆయన కోసం చేసే ప్రతి పనికి కూడా కొన్నిసార్లు నువ్వు స్కూల్ మానేసి, కాలేజీ మానేసి, పనులు మానేసి, అవి మానేసి ఈ మానేసి ఆయన పనులు చేస్తుంటావు. నీ వర్కలు రాసుకోవడము, చదువుకోవడము అవి కూడా మానేసి ఆయన పని చేస్తుంటారు. వీళ్ళకి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. పనులు మానుకొని వర్షాన్ని లెక్క చేయకుండా, ఎండను లెక్క చేయకుండా ఆయన సన్నిధికి వచ్చి ఆయన చిత్త ప్రకారం నడిచే వారందరూ కూడా ఏమిస్తారు చెప్పండి? ప్రతిఫలం అనమాట. మనకు ఎలాగైతే పని చేస్తే ప్రతిఫలం ఇస్తారో, జీతం ఇస్తారో, అందువల్ల మనకు కూడా ఆయన జీతం ఇస్తాడని బైబిల్ చెప్తుంది. అలాగే ఆయన చిత్త ప్రకారం నడవకుండా, ఆయన నమ్మకుండా పాపం చేసిన వాళ్ళందరూ కూడా మరలా జీతం ఇస్తాడనమాట. అంటే వారి క్రియలను బట్టి, వారి పనులను బట్టి. క్రియలు అంటే ఏమిటి చెప్పండి? పనులు. నువ్వు ఆయన కోసం చేసిన పనులకేమో చేసిన వారికి ప్రతిఫలం. అలా ఆయన నమ్మకుండా పాపం చేసినటువంటి వారికి బాప్తిజం పొందకుండా, ఆయన నమ్మకుండా, మారు మనసు పొందకుండా, వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా లోబడకుండా, వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా నడిచేటువంటి వారికి, వాళ్ళ ఆలోచన ప్రకారం నడిచేటువంటి వారికి వర్షమైనా రావాలన్నా కానీ రారు, వాళ్ళ ఆలోచన ప్రకారమే ఉంటారు. ఎండైనా కానీ రమ్మంటే రారు, వాళ్ళ ఆలోచన ప్రకారం ఉంటారు. లోబడరు అన్నమాట. అలాగే బాప్తిజం పొందమంటే పొందరు, మారు మనసు పొందమంటే పొందరు, లోకాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టరు. ఏమండి? ఇలాగూ ఇదిగో లోకంలో చెడుతనాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టరు, అసూయని విడిచిపెట్టమంటే విడిచిపెట్టరు. ఈ విధంగా బాప్తిజంలో తప్పు, ఆయన నామములో బాప్తిజం పొందంటే పొందరు. ఈ విధముగా ఉండేటువంటి మాట వినని లోకం అన్నమాట ఇదంతా. ఆయన మాట వినకుండా ఇష్ట ప్రకారం నడవడం అనమాట. అందుకని ఈనాడు చూడండి, లోకం అంతా చెడిపోయింది, పాడైపోయింది. బైబిల్ చెప్తుంది నోహ దినాల్లోనంట నీతిమంతులు అంటే ఆయన చిత్త ప్రకారం నడిచేటువంటి మంచి క్రియలు కలిగిన వారు, మంచి పనులు అంటే ఆయన ఎలాంటి పనులు చేశాడో, ఎలాంటి పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, న్యాయంగా, సత్యముగా నడిచాడో అలాగ నడిచేవాడు కొద్ది మందే ఉంటారండి బైబిల్ చెప్తుంది. ఇక మిగతా లోకం అంతా చూసినప్పుడు అంట సమస్తం చెడిపోయిందంట. ఎక్కడ చూసిన మనుషులు అసూయతోనూ, గర్వముతోనూ, భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా,
సోమరిపోతులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, గంజాయాలు తాగుతూ, తన్నుకుంటూ, కొట్టుకుంటూ, చంపుకుంటూ, గొడవలు. లోకమంతా ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? చెడిపోయింది. ఎక్కడ చూసిన మోసము, అన్యాయము, సర్వశక్తిమంతుల కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించడం. చూడండి మీరు ఒకసారి మనం చూద్దాం లోకం ఎలా ఉంటుందో. మనము 1వ తిమోతి రాసిన పత్రిక చూడమ్మా, క్షమించండి, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుని, అంత్య దినాలంటే చివరి దినాలు ఇవే. మరి చివరి దినములో ఇవే చివరి దినాలు అనమాట. ఈ లోకానికి చివరి దినాలు అనమాట. లోకం ముగించబడేటువంటి చివరి దినాలు ఇవి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు చివరి సమయంలో ఉంటారు. అంటే చివరి అంటే నాశనానికి ముందు. ఈ లోకాన్ని నాశనం చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఆ రోజుల్లో అయితే జలప్రలయంతో లోకాలంలో, అదే లోతు కాలంలో అయినట్టు అగ్ని గంధకాలతో నాశనం చేశాడు. ఇప్పుడు మరలా ఈ లోకాన్ని మరలా అగ్నితో నాశనం చేస్తాడని బైబిల్ చెప్తుంది అనమాట, అణుబాంబులతో. కాబట్టి ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారో బైబిల్ చెప్తుంది. ఈ మనుషులు ఎలా ఉంటారో, నీతిమంతులేమో ఉన్నారు, అలాగే ఇటువైపు చెడ్డవారు ఉన్నారు. వారి వారి క్రియలు బట్టి తీర్పు తీర్చడానికి 1996లో రంగం మీదకి వచ్చాడు ఇప్పుడు న్యాయాధిపతిగా. ఇప్పుడు ఈ లోకం చెడిపోయింది కాబట్టి దీన్ని తుడిచిపెట్టేసి మన నీతిమంతులే భూమి మీద ఉంటారన్నమాట. ఇక నీతిమంతులే భూమి మీద, అంటే భూమి మీద నీతి నివసించునని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లారా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే అంత్య దినములు అంటే ఈ లోకం నాశనం కాబోయేటువంటి దినాల్లో, నాశనం కాబోయే దినాల్లో మనుషులు ఎలా ఉంటారో బైబిల్ చెప్తుంది అనమాట. స్వార్థ ప్రియులను, స్వార్థం. ఈనాడు మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. ఎవరు స్వార్థం వాళ్ళు పక్కోళ్ళ గురించి ఏం ఆలోచించడంలా, పక్కోళ్ళ మేలు గురించి ఏం ఆలోచించడంలా, వాళ్ళు మేలు గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. స్వార్థం పెరిగిపోయింది. అలాగే ధనాపేక్ష పెరిగిపోయింది. ఎక్కడ చూసిన మనుషులు స్వార్థపరులు. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. నలుగురు గురించి ఆలోచించడం లేదు. అలాగే ధనాపేక్ష పెరిగిపోయింది. అంటే ఎక్కడ చూసినా కానీ మనుషుల్లో పూర్వకాలంలో ఎంతో ధనాపేక్ష ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే ఎవరు చూసినా కానీ ధన ఆపేక్ష. బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు కారణం అన్నది. మనుషుల్లో చూడండి, ఎక్కడ చూసినా ధనం సంపాదించాలని ఆశ. ధనం సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. మా పిల్లల్ని మేము చక్కగా ఇంకా బాగా మంచి మంచి చదువులు చదివించి వాళ్ళని బాగా డబ్బు సంపాదించాలి. వాళ్ళు మేము కారులో తిరగాలి, పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు విలువ చేసే బిల్డింగుల్లో మేము ఉండాలి. పిల్లారా, ఇలాగా మేము ఆ డబ్బుతోటి మేము ఇతర దేశాలకు వెళ్ళాలి. ఆ డబ్బుతోటి మా పిల్లలు ఇతర దేశాలు ఉద్యోగాలు చేస్తూ మమ్మల్ని తీసుకెళ్ళాలి. అర్థమైందా? పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళాలి, ఖరీదైన బట్టలు ధరించుకోవాలి, డబ్బుంటే ఇవన్నీ ఉంటాయి అని. ఇప్పుడు మనుషులకి ఏమైపోయింది చెప్పండి? ధన వ్యామోహం పెరిగిపోయింది, ధనాపేక్ష పెరిగిపోయింది. ఎక్కడ చూసినా మనుషుల్లో. అది నాశనానికి ముందు ఇది పరిస్థితి అనమాట, చెడిపోయింది అనమాట. అందుకనే పిల్లారా, ఇంకా బెంకములాడు వారును అహంకారం పెరిగిపోయింది. ఎక్కడ చూసిన మనుషులు ఏం పెరిగిపోయింది చెప్పండి? దీనత్వం ఉండలేదు, లోబత్వం ఉండలేదు, అహంకారం, గర్వంతో విర్రవీగిపోతున్నారు అన్నమాట. ఆ గర్వం వచ్చినప్పుడు ఎదుటి మనిషిని కూడా లెక్క చేయరు, ఎదుటి వారిని కూడా మనిషిగా చూడరు. ఆ అహంకారం అనేటువంటిది బైబిల్ చెప్తుంది నాశనానికి ముందు గర్వం నడుచునని బైబిల్ చెప్తుంది. నాడు ఎక్కడ చూసినా అహంకారం కలిగిన వ్యక్తి అంటే అంతా నాకు తెలుసు అనుకుంటాడు అనమాట. తనకు తా నీతిమంతుడు అనుకుంటాడు అనమాట. తనొక్కడే నీతిమంతుడిని, తనే పరిశుద్ధుడిని, తనే భక్తిపరుడిని అందరికంటే హెచ్చించుకోవడం అనమాట. అందరికంటే తనే గొప్పవాడిని అనుకుంటాడు. అందరికంటే తను తెలివైన వాడు. ఎవరికేం అంత తెలివి లేదు, నాకే తెలివి ఉంది, నేనే తెలివైన వాడిని తనలో తాను అనుకుంటుంటాడు అనమాట. వాటన్నిటిని బట్టి కొంతమందికి ఆస్తిని బట్టి, కొంతమందికి డబ్బుని బట్టి,
కొంతమంది కండ బలాన్ని చూసుకొని, కొంతమంది బంధు బలాన్ని చూసుకొని, ఏమండి, కొంతమంది అవి ఇవి చూసుకొని, కుల బలాన్ని చూసుకొని, ఊరు బలాన్ని చూసుకొని, లేకపోతే ఈ యొక్క రకరకాలుగా ఏదో ఒకటి చూసుకొని మనుషులు ఏమైపోతున్నారు చెప్పండి? అహంకారంతో, గర్వంతో ఉంటున్నారు. అందుకని ఎక్కడ చూసిన మనుషుల్లో గర్వంగా మాట్లాడుతున్నారు, అహంకారంగా మాట్లాడుతున్నారు, లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. మనిషిని మాట్లాడట్లా, కుక్కలు మాట్లాడుతున్నారు, జంతువులా చూస్తున్నారు మనుషుల్ని. అహంకారం ఏమైపోయింది చెప్పండి? పెరిగిపోయింది ఎక్కడ చూసినా. తర్వాత పిల్లారా, నాశనానికి ముందు ఇవన్నీ కనబడతాయి మనుషుల్లో, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు తర్వాత చూడండి, తల్లిదండ్రులకు దూషకులను, దూషించేవారుగాను, తల్లిదండ్రులకు అవిధేయులను. ఈనాడు ఎక్కడ చూసిన తల్లిదండ్రులకు లోబట్టలేదు పిల్లలు. తల్లిదండ్రులకు అవిధేయులు కంటే విధేయత లేకుండా ఉంటున్నారు. తల్లిదండ్రుల మాట వింటలేదు, ప్రార్థన రమ్మంటే రావటం లేదు, బైబిల్ చదువుకోమంటే చదువుకోవటం లేదు, ఆ రక్షణ పొందమంటే పొందడం లేదు, లోక సహవాసాలు మానేయమంటే మానేయడం లేదు, తాగుడు మానేయమంటే మానేయడం లేదు. పెట్టకుండా వెళ్ళిపోతున్నారు ఇంటి దగ్గర నుంచి. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాడు మీ అబ్బాయి అంటే తెలియదు, వాళ్ళకే తెలియదు, చెప్పలేరు, వాళ్ళ ఇష్టం. తల్లిదండ్రులను గౌరవించరు, తల్లిదండ్రుల మాటకు విలువెవరు. అడవి గాడిద వలె జీవిస్తుంటారు. మరి అడవి గాడిద అంటే దానికి యజమాని ఉండడం, కట్టుబాట్లు ఉండవు. అది అడవి అంతా దాందే, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. అది ప్రతి వీధి, ప్రతి పుట్ట, ప్రతి గుట్ట అడవి గాడిదే. ఎక్కడ కావాలంటే అక్కడ ఉండదు, ఏ చెట్టు కింద కావాలంటే ఆ చెట్టు కింద ఉండదు, ఏ చెట్టు కింద, ఏ చెరువులో నీళ్ళు తాగాలంటే ఆ చెరువులో నీళ్ళు తాగుతుంది, దాని ఇష్టం. కానీ కట్టబడిన గాడిద ఉంటుంది, దానికి యజమాని ఉంటాడు అన్నమాట. అదేం చేస్తుందంటే యజమాని కట్టుబాట్లు నడుస్తుంది అనమాట. అంటే యజమాని చెప్పినట్లుగా, యజమాని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడం, ఏది పెడితే అది తినడం. అలాగే యజమాని చెప్పినట్లుగా అది పని చేస్తూ, బరువులు మోస్తూ, ఆ విధంగా పని చేస్తూ ఆ కట్టబడిన గాడిద ఉంటుంది. అందుకని పిల్లలు ఎప్పుడు కూడా కట్టబడిన గాడిదలాగా ఉండాలి. ఇంటికి కట్టబడిన వాడు, తల్లిదండ్రులు కట్టుబాట్లలో నడిచేవారుగా ఉండాలి. అందువల్ల ఈనాడు తల్లిదండ్రులు కట్టుబాటులో నడవని వాళ్ళు అదంతా అడవిగాడిద. అందుకని పిల్లలు ఎక్కువగా అడవిగాడిదారు, పిచ్చి కటింగులు కత్తిరించుకొని పిచ్చోళ్ళు లాగా. వాళ్ళు చూస్తే పిచ్చోళ్ళు గుర్తుకొస్తారు. స్నానాలు చేయకుండా, స్నానాలు చేయకుండా మురికి బట్టలు వేసుకుని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, అవి స్టైల్ అంట. ఆ యొక్క పిచ్చి కటింగులు కత్తిరించుకొని అలా తిరుగుతూ ఉంటున్నారు అన్నమాట, దేశీ దిమ్మరులాగా, దయ్యాలు పట్టిన వాళ్ళలాగా, తల్లిదండ్రుల మాట వినకుండా. అందుకని ప్రతి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి మాట్లాడలేదని, అందుకని బుద్ధి లేని కుమారుడంట, బుద్ధి లేనటువంటి తెలివి తక్కువ కుమారుడంట తల్లిదండ్రులను దుఃఖింపజేస్తుంటాడంట, బాధ పెడుతూ ఉంటాడు. నిజమైన కుమారుడు, మంచి కుమారుడు తల్లిదండ్రుల్ని సంతోషపరుస్తాడు. ఆయన తల్లిదండ్రుల మాట వింటూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషపరిచేవారుగా ఉండాలి. కాబట్టి ఈనాడు పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. అంటే మాట వినని వారుగా, లోబడని వారుగా ఉంటున్నారు. అందువల్ల ఈ చివరి దినాల్లో ఎలా ఉన్నారు చూడండి. బైబిల్ చెప్తుంది, అంచె దినములు అపాయకరమైన దినాలు అన్నారు బైబిల్లో. అపాయకరమైన మనుషులు అన్నమాట వీళ్ళు. స్వార్థపరులు అపాయకరమైన వాళ్ళే, దూషకులు, ఏమండి, అహంకారులు, వీళ్ళు అపాయకరమైన, తల్లిదండ్రులకి లోబడినటువంటి వారు ఈనాడు అపాయకరంగా తయారైపోయారు. పిల్లలు అపాయకరంగా ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో, ఎక్కడ ఎవరిని ఏం చేసి ఇంటి మీద గొడవలు తీసుకొస్తారో, ఏంటి అపాయకరమైనటువంటి మనుషులుగా, స్వార్థపరులుగా, అపాయకరమైన మనుషులుగా తయారైపోయారు. అందుకని అపాయకరమైన మనుషులున్న కాలంలో మనం జీవిస్తున్నాం, నాశనం కాబోయే లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి పిల్లారా చూడండి, కృతజ్ఞత లేని వారు, చేసిన మేలు మరిచిపోయేటువంటి వారు. తల్లిదండ్రులు మనకు అలా చేశారే, ఎవరు సహోదరులు మేలు చేశారనుకోండి, లేదా సర్వశక్తి మంతుడు చేశాడు మేలు, కృతజ్ఞతగా ఉండలేదు. కృతజ్ఞత లేకుండా విశ్వాసఘాతకులుగా ఉంటున్నారు. కృతజ్ఞత లేని వారంటే విశ్వాసఘాతకులు. అందుకని చాలా మంది అంటారు, మేము ఎంతో మేలు చేసాంరా, కానీ వీళ్ళు మా పట్ల కృతజ్ఞత లేకుండా ఉంటున్నారా. చేసిన మేలు మర్చిపోయే వాళ్ళని ఏమంటారు చెప్పండి? చేసిన మేలు మర్చిపోయి కీడు చేయడం, చేసిన మేలు మర్చిపోయి ఏమండి మేలు చేయకుండా ఉండడం, చేసిన మేలు మర్చిపోయి అన్యాయం చేయడం,
చేసిన మేలు మర్చిపోయి ఎవరో నీకు మేలు చేస్తారు, దాన్ని మర్చిపోయి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి అవసరమైనప్పుడు అయ్యో పలానప్పుడు మనకు మేలు చేశారు కదా, మన కృతజ్ఞత కలిగి మరలా వాళ్ళకి మనం మేలు చేయాలి కదా అని అనుకోవట్లా. చేసిన మేలు అన్నీ మర్చిపోతున్నారు. చేసిన మేలు ఏం చేస్తున్నారు చెప్పండి? మర్చిపోతున్నారు. ఆ చేసిన ఎవరైనా ఏదైనా చేసిన మేలుని మనం మర్చిపోకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఎవరైనా ఆ మేలు చేసినప్పుడు మరలా మనం ఆ రుణం ఎలా తీర్చుకోవాలా, ఆ మేలు ఎలా తీర్చుకోవాలా, ఆ రుణం ఎలా తీర్చుకోవాలా అనే ఆలోచన కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ విధంగా సర్వశక్తిమంతుడు మనకి ఎంత మేలు చేశాడు కదా అని సర్వశక్తిమంతుని విషయంలో కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. కానీ నాడు మనుషుల్లో కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వారంటే అపాయకరమైన మనుషులు వీళ్ళు. స్వార్థపరులు అంటే ఎవరు చెప్పండి? అపాయకరమైన అని అర్థం. స్వార్థపరుడు అంటే వాడు స్వార్థం వాడు చూసుకుంటాడు, వాడు సుఖం వాడు చూసుకుంటాడు, వాడు తిండి వాడు చూసుకుంటాడు, వాడు బట్టలు వాడు చూసుకుంటాడు. ఇతరులు ఎలా ఉండారో లేదు, నా కడుపు నిండిందా లేదా, తన డబ్బులు తెచ్చుకుంటా తన ఇష్టం వచ్చి ఖర్చు పెట్టుకుంటాడు. స్వార్థం. నేను కష్టపడి సంపాదించుకుని నా డబ్బులు నా ఇష్టం, నువ్వెవరు అనడానికి? ఇంట్లో భార్యకి ఇవ్వడు, పిల్లలకి ఇవ్వడు, ఎవరికి ఇవ్వడు. తన ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తాడు చెప్పండి? చేస్తుంటాడు. స్వార్థం అనమాట, అంతా స్వార్థం. స్వార్థపరులు అంటారు వెళ్ళి. తర్వాత చూడండి, అపవిత్రులు. ఎక్కడ చూసినా అపవిత్రత పెరిగిపోయింది, అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి, వ్యభిచారాలు పెరిగిపోయాయి. అలాగే ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఇంతకు ముందు తల్లిదండ్రులు భయపడి ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడేవారు కాదు, భయపడేవారు. బయట ఎక్కడన్నా తిరగాలన్నా కూడా భయపడేవారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరుగుతున్నారు, అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. మీరు గనక చూస్తే పార్కుల దగ్గర, బీచ్ల దగ్గర, కోరంగి మండరుల దగ్గర జంటలుగా కాలేజీలు ఎగ్గొట్టి, స్కూళ్ళు ఎగ్గొట్టి, ఇంటి దగ్గర కాలేజీకి వెళ్తున్నామని చెప్పి, ట్యూషన్కి వెళ్తున్నామని చెప్పి ఆ కాలేజీలో ఎవరో ఒక అబ్బాయిని తీసుకొని లేకపోతే అమ్మాయిని తీసుకొని ఎక్కడ చూసిన అపవిత్రమైన కార్యాలు, అక్కడ 2 3 పెళ్ళిళ్ళు, అక్రమ సంబంధాలు. ఏమండి? అపవిత్రత ఎక్కడ చూసినా అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పాటలు, వాట్సాపుల్లో, ఫేస్బుక్ల్లో, యూట్యూబుల్లో అపవిత్రమైన సంగీతాలు వింటూ చెవుల్లో పెట్టుకొని అపవిత్రమైన సంగీతాలు వింటూ బండి మీద వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద కూర్చొని, ఆటి మీద కూర్చొని, వీటి మీద కూర్చొని అపవిత్రమైన అంటే సగం బట్టలు వేసుకుని ఎగిరి డ్యాన్సులు చూడటం. ఈ విధంగా పిల్లారా ఆ పాటలు, బూతు పాటలు వినడం. ఎక్కడ చూసినా అపవిత్రత పెరిగిపోయింది. అపవిత్రమైన బొమ్మలే, షాపులు అపవిత్రమైన బొమ్మలే, బట్టలు లేని బొమ్మలు, సగం బట్టలు వేసుకున్న బొమ్మలే. ఏమండి? సెల్ ఫోన్లు ఎక్కడ చూసినా అపవిత్రమైన బొమ్మలే. పిల్లల తల్లిదండ్రులు కూడా మా అబ్బాయికి ఎంత సెల్ల కొనిచ్చాం, అన్ని వేలు సెల్ల కొనిచ్చాం అని గొప్పల కోసం వాళ్ళు కొనిస్తున్నారు. వాడు పాడైపోయినా పర్లేదు, నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, వాళ్ళు గొప్పలు కావాలా. ఇలాంటి మనుషులు ఏం చేస్తున్నారంటే హోదా చూసుకుంటున్నారు, హోదాగా ఉన్నామా బ్రతకాలనుకుంటున్నారు, హోదాగా కనబడాలనుకుంటున్నారు అందరికీ. అందువల్ల గొప్పల కోసం ఏం చేస్తారు? అందుకని ఎక్కడ చూసినా అపవిత్రతే. ఇంతకు ముందైతే అపవిత్రమైన బొమ్మలు సినిమాలకు వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే సినిమాలు అనేవి పాపాన్ని నేర్పుతాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు నేర్పేస్తున్నాయి. ఎలాగ అబద్ధాలు చెప్పాలి తల్లిదండ్రులకి, ఎలాగ అబ్బాయిని ప్రేమించాలా, ఎలాగ అమ్మాయిని ప్రేమించాలా, తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు చెప్పకుండా ఈ అబ్బాయిలతో ఎలా వెళ్ళిపోవాలి ఏమిటి, ఇవన్నీ కూడా సినిమాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? నేర్పుతున్నాయి. ఒకరినొకరు చంపుకోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, ఎలా గుద్దాలి, ఎలా దన్నాలి, ఎలా చంపాలి, ఇవన్నీ కూడా చెడుతున్నాను. ఎందుకనే సినిమాలు అనేవి పాపాన్ని నేర్పే పాఠశాలలు అనమాట, పాపాన్ని నేర్పుతాయి. అందువల్ల ఎక్కడ చూసిన అపవిత్రత పెరిగిపోయింది. అపవిత్రమైన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఆడపిల్లలు. శరీరం అంతా కనబడే బట్టలు, నడుమంతా కనబడే బట్టలు, ఎదుటివారు చూడగానే చెడ్డ తలుపులు కలిగే విధంగా ఆ విధమైన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. నాశనానికి ముందు ఇది. అందుకని అపాయకరమైన స్త్రీలు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి అమ్మాయిలందరూ కూడా అపాయకరమైన అమ్మాయిలు, డేంజర్ గర్ల్స్ అంటారు. ఇలా అపవిత్రమైన బట్టలు వేసుకొని ఎప్పుడు చూసినా కానీ ప్రార్థన మీద లేకుండా మనసు, వాక్యం మీద మనసు లేకుండా,
సెల్ ఫోన్లో ఇలాంటివన్నీ చూస్తూ కూర్చుంటున్నారు మన పిల్లలు. అప్పెత్తులైన బట్టలు ఇంకా అసహించుకోవట్లేదు. బైబిల్ చెప్తుంది చెడ్డదాన్ని అసహించుకోమని బైబిల్ చెప్తుంది. ఇంకా వాటిని ప్రేమించి వీళ్ళు కూడా అలా తయారైపోతున్నారు. ఇదంతా నాశనము. ఇలాంటి వాళ్ళందరూ కూడా నాశనం చేస్తారని బైబిల్ చెప్తుంది. తర్వాత చూడండి పిల్లారా, అనురాగ రహితులు. తల్లిదండ్రులు అంటే అనురాగం ఉండడం లేదు, మనుషులంటే అనురాగం ఉండడం లేదు, ప్రేమ ఉండడం లేదు. మీకు అర్థమైందా? అనురాగం ఉండడం లేదు. అతి ద్వేషులను, అపవాదుకులను, అజితేంద్రులను, క్రూరులను, క్రూరమైన మనుషులుగా క్రూరుడిగా మారిపోతాడు. క్రూరుడిగా మారిపోయాడంటే ఏం చేస్తాడో తెలియదు. కుట్టేస్తాడో, చంపేస్తాడో, పొడిచేస్తాడో, క్రూరమైన వ్యక్తిగా మారిపోతాడు ఉండి ఉండి కొన్నిసార్లు. ఇలాగ మనుషులు జీవిస్తున్న కాలము. అందుకనే ద్రోహులను, మూర్ఖుడు అంటే మాట వినని వాడు, గర్వాంధులను, సర్వశక్తిమంతుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. చూడండి, మెస్సయ్య ఆ రోజుల్లో ఎంతో శ్రమపడ్డాడు ఆయన. ఏమండి, ఈనాడైనట్లయితే తమ ఇష్టం వచ్చి నడుస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళకి శ్రమలు లేవు. తమ ఆలోచన ప్రకారం నడుస్తున్నారు తప్ప ఇక్కడ ఇలా చెప్పామనుకోండి దాని ప్రకారం నడవట్లా. వాళ్ళ ఆలోచన ప్రకారమే నడుస్తుంటారు. వీళ్ళని ఏమంటారు చెప్పండి? సర్వశక్తిమంతుని కంటే సుఖానుభవం ఎక్కువగా పైకి భక్తి కలిగిన వారైనట్టుగా కనబడుతుంటారు. కానీ చూడండి, పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు. అట్టి వారికి విముఖుడు అయి ఉండు మన బైబిల్ ఆయనామనిస్తారు. అలేలో పైకి భక్తి కలిగినట్లు కనబడతారంట. ఈనాడు అదే ఎక్కడ చూసినా మనుషులు ఏమని చెప్పండి? భక్తి కలిగినట్లు కనబడుతున్నారు, ప్రార్థన చేసినట్టు కనపడతారు, పాటలు పాడుతున్నట్టు కనపడతారు, అన్నీ కనపడుతుంటారు. చర్చిలకు వెళ్తున్నట్టు, మందిరాలకు వెళ్తున్నట్టు అన్నీ కనపడుతుంటారు. కానీ వాళ్ళందరూ అలాగ ఉంటున్నారు కదా, నువ్వు అలా ఉండకూడదు. మీకు అర్థమైందా? ఆ క్రైస్తవులందరూ కరెక్ట్గా ఎవరు ఉంటున్నారండి? పాస్టర్లు కరెక్ట్గా ఉంటున్నారా? వీళ్ళు కరెక్ట్గా ఉంటున్నారా? వాళ్ళు ఉండకపోని మెస్సయ్య కరెక్ట్గా ఉన్నాడు. ఆయన చూసి నడవమని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. పౌలు గారు అంటారు ఒక సమయంలో, నేను ఒకవేళ మీకు నేను భ్రష్టుడుగా కనబడినను, నేను ఒకవేళ మీకు చెడ్డవాడిగా కనబడినప్పుడు కూడా మీరు భ్రష్టులు కాకూడి అన్నాడు. ఆయన నామనిస్తారు. వాళ్ళు ఒకవేళ నీకు పాస్టర్లు కానీ విశ్వాసులు ఎవరైనా కానీ భ్రష్టులుగా కనబడినా నువ్వు భ్రష్టుడు కావద్దు, నువ్వు మెస్సయ్య వలె నువ్వు నడవాలంతే. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాడు లోకము బైబిల్ ఎలా చెప్తుందో, అంచె దినాల్లో అపాయకరమైనటువంటి మనుషులు ఉండేటువంటి కాలములో మనం జీవిస్తున్నాం. అందువల్ల సర్వశక్తిమంతుడు న్యాయాధిపతిగా రెండవసారి వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీతిమంతులు అంటే ఆయన యొక్క చిత్త ప్రకారంగా నడిచినటువంటి ఆ నీతిమంతులని, ఇప్పుడు మనం ఉదాహరణకి పిల్లలు ఏం చేస్తాం చెప్పండి? పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడికి ఏదైనా బహుమతి ఇస్తారు. తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇది సరిగ్గా చదువులను దండిస్తారు. అది లోకం. అయితే ఈనాడు కూడా చాలా మంది తల్లిదండ్రులు అవి పట్టించుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధంగా భక్తి పట్టించుకోవట్లా. మా అమ్మాయి ప్రార్థన చేస్తుందా లేదా, మా అబ్బాయి సరిగా ప్రార్థన చేసుకుంటున్నాడా లేదా, వాక్య ప్రకారం ఉంటున్నారు లేదా, ఎడదాగా ప్రార్థన చేస్తున్నారు లేదా, అది ఏం అడగట్లా. మీకు అర్థమైందా? ప్రోగ్రెస్ కార్డు అడుగుతున్నారు. మరి లోకంలో మనుషులు ఆ మార్కులు తక్కువ వచ్చానో ఎక్కువ వచ్చానో బహుమతి ఇవ్వడం, శిక్షించడం ఉండదు. కానీ ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తాడనంటే, పిల్లారా, ఆయన యొక్క చిత్త ప్రకారం నడిచి ఆ నీతిమంతులైనటువంటి వారికి యొక్క బహుమానాన్ని, బహుమతి ఏమిటంటే నీ శరీరాన్ని, మరణకరమైన శరీరాన్ని మరణం లేని శరీరంగా మార్చి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నీతిగా నడిచావు కాబట్టి, నువ్వు ప్రార్థనాపరురాలుగా నడిచావు కాబట్టి, యథార్థవంతుడిగా నడిచావు కాబట్టి, ఆయన పనుల్లో ఏ లోపము లేకుండా, ఏ తప్పులు లేకుండా నువ్వు చక్కగా జీవించావు కాబట్టి, ఆయన వల్ల జీవించావు కాబట్టి, ఇప్పుడు రెండవసారి ఆయన ఏం చేస్తాడంటే నీతిమంతులు పైకి తీసుకెళ్తాడు అన్నమాట.
తీర్పు దినములో అదే జీతం అన్నమాట. మీకు అర్థమైందా? ఆయన వర్తమానం నమ్మిన వారికి, ఆయన వర్తమానికులు నమ్మిన వారికి, ఆ వర్తమానం ప్రకారం జీవించిన వారిని పైకి తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం ఉన్న కాలం ఇదే. మనం పైకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. వాని క్రియలు చూసి తీసుకుపోతాడు. గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని బట్టి కాదు, నీ క్రియలు చూసి నువ్వు చేసే ఆయన కోసం నువ్వు చేసే క్రియలను బట్టి. అందుకని ఇతర దేశాల నుండి కూడా వచ్చి వాళ్ళ కుటుంబాలు వదులుకొని, దేశాన్ని వదులుకొని, బంధువులను వదులుకొని, ఏమండి ఆ దేశం వదిలి మన దేశానికి వచ్చి చాలామంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వైతే ఇల్లే వదలో, నువ్వైతే ఏం చేయి చెప్పండి? ఓడల్లో ప్రయాణం చేసి, విమానాల్లో ప్రయాణం చేసి, ఒక కుటుంబం అయితే ఏమండి వాళ్ళు భార్య లేదనుకుంటా, ఆ కారులో ఉంటే భర్త ఈ పిల్లలు ఎవరో కారులో ఉంటే తగలబెట్టేశారు. అలాంటి వాటిని కూడా అనుభవించారు. ఇతర దేశాల నుండి, ఆస్ట్రేలియా నుండి ఎక్కడ వచ్చారు. అంతగా శ్రమ పడ్డారు. నువ్వు ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ ఉండలేవు అసలు. అర్థమైందా? ఒకరోజు ముందు వచ్చి రేపు ఆదివారం ప్రార్థన కదా, ఈ నైట్ అంతా ప్రార్థన చేసుకుందాం నేను అనుకుంటావా? మంచం వదలవు, మంచం మీద తిరుగుతూ ఉంటావు అలా గిర్రున. అవసరమైతే మీరు వెళ్ళండి, నేను వస్తానులే, నేను నరకానికి వెళ్తాను, మీ పరలోకం వెళ్ళండి అని అంటావు అవసరమైతే. అర్థమైందా? కాబట్టి పిల్లారా, అలా ఉండకూడదు. అలా ఉండే సమయం ఇది కాదు. ఇది హల్లెలూయా. నీ క్రియలను చూస్తాడు ఆయన, నీ మాటలని, నీ క్రియలని, నీ ఆలోచనల్ని సమస్తమును చూసి ఆయన తీసుకుపోతాడు. తీసుకెళ్ళడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన. ఎందుకు తీసుకెళ్తున్నాడయ్యా అంటే, ఇది స్వార్థపూరితమైన మనుషులని, అహంకారం కలిగిన మనుషులని, కృతజ్ఞత లేని మనుషులని, తల్లిదండ్రులకు లోబడిన మనుషులని, ద్రోహులని, గర్విష్ఠులని, సర్వశక్తిమంతుల కంటే సుఖానుభవాన్ని అంటే ఆయన కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే వారిని, వీళ్ళందరూ కూడా నాశనం చేయబోతున్నాడు ఆయన. అందుకనే మనము వాళ్ళతో పాటు నశించిపోకుండా ఉండే నిమిత్తమై ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. మనం ఆయన రాజ్యమునకు వెళ్ళడానికి మనం ఇష్టపడుతున్నాం. ఈ లోకము నాశనం కాబోతుందని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి 2000కు ఒక రక్షణ వచ్చింది. ఆదాము దగ్గర నోకాలంలో నీతిమంతులు రక్షించబడ్డారు 8 మంది. జలప్రలయంలో నాశనం చేయబడింది లోకం. మరలా నోకాలం దగ్గర నుండి మెస్సీ దగ్గరకు వచ్చేటప్పటికి 2000 సంవత్సరాలు అక్కడ రక్తం చిందించాడు మెస్సయ్య. పరిశుద్ధులు అనేక మంది ఏమంటే సమాధులు తెరబడి లెగిచారు. ఆయన నామని స్తోత్రం. నా దేవా, నా దేవా, నా చేయాల విడిచితమని ఆయన కేక వేసినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, పైకి లేచి వెళ్ళిపోయారు. మెస్సయ్య కూడా మరణమును జయించి తిరిగి లేచాడు. ఆ తర్వాత ఆయన సిలువ వేసినటువంటి యూదులకి భయంకరమైన శ్రమలు వచ్చేసాయి. అంటే టైటస్ అనే చక్రవర్తి క్రీస్తు 70లో, అంటే మెస్సీ సిలువ వేయబడిన తర్వాత ఇంచుమించు 40 సంవత్సరాలకి ఆ టైటస్ అనే చక్రవర్తి వచ్చి యూదుల మీద యుద్ధం చేసి, ఆ యూదులు ఆ యుద్ధంలో ఓడిపోయి ప్రపంచ నలుదిక్కులకు పారిపోయారు అనమాట. ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు కూడా మరలా మెస్సీ దగ్గర నుండి ఇప్పుడు 2000 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఒక రక్షణ. ఆలేలే 3 రక్షణలు. 6000 సంవత్సరాల్లో 3 రక్షణలు. జలప్రలయం నుండి రక్షించబడ్డారు. హల్లెలూయా. రక్తం వల్ల రక్షించబడ్డారు. నీటి మూలముగా, నీటి ద్వారా రక్షించబడ్డారు. రక్తం ద్వారా రక్షించబడ్డారు. ఇప్పుడు 3వ రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా మనం పైకొనిపోబడతాం. ఆయన నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను కాపాడుకొని వారు, పాపము చేయని వారిలో పరిశుద్ధాత్మది. ఆ పరిశుద్ధాత్మ వాళ్ళని పైకి తీసుకొని వెళ్తుంది ఆయన నామని. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి అది పరిశుద్ధమైనది కాబట్టి, పాపము చేయనీయకుండా ఆయన వాక్యము పరిశుద్ధమైనది కాబట్టి ఆ వాక్య ప్రకారంగా నడిపించేటువంటి ఆత్మే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నేను పైకి తీసుకుని వెళ్తాను. హల్లెలూయా.
అందుకనే చెవిగలవాడు ఏం చేస్తాడని చెప్పండి, ఆయన యొక్క స్వరమును వింటాడు. అందుకని ఆత్మ కలిగిన వాడు ఈ వర్తమానాన్ని విని, ఈ వేకుచుక్క వర్తమానాన్ని ఆత్మ కలిగిన వ్యక్తి పైకి వస్తాడు. ఆయన అమరుస్తాడు, లోకాన్ని విడిచిపెడతాడు. ఇంకా లోకాన్ని విడిచిపెట్టి లోకము నుండి పైకి వెళ్ళిపోతారు. నీతిమంతులందరూ పైకి వెళ్ళిపోతారు. ఇక భూమి మీద మిగిలే వాళ్ళంతా చెడ్డవారే, యూదులు ఉన్నారు. ఆ యూదులను కూడా మోషేయులను పంపించి రక్షిస్తాడు. ఇంకప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, సమస్త మానవాళి చెడ్డతరాన్ని అంతటిని కూడా, ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆయన వలె తన పోలికలో తన స్వరూపంలో ఆయన వలె ఉండాలని సృష్టించాడు. కానీ సర్వశక్తిమంతుడి మాట వినకుండా సాతాను మాట విని, దయ్యం మాట విని, దుష్టుల మాట విని, చెడ్డవారి మాట విని ఈ లోకం అంతా ఏమైపోయిందంటే చెడిపోయింది. అందువల్ల ఆయన ఏం చేస్తాడంటే మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఆ మూడవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు ఉపయోగించబడతాయి. అప్పుడు ఈ భూమి శుద్ధీకరించబడతాయి. నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, 2 సార్లు, మొదటిసారి నోవ కాలంలో భూమి శుద్ధీకరించబడింది. ఇప్పుడు రెండవసారి అగ్నితో శుద్ధీకరించబడుతుంది. అయితే మనమైతే మరణమును చూడకుండా ఆనోకు వలె మనము కొనిపోబడతాం. ఆ ఏలియా వలె మరణమును చూడకుండా సజీవులుగా ఇలా ఉండగానే, నువ్వు ఎక్కడో పనుల్లో ఉంటావు, లేకపోతే ఇంటి దగ్గర వంట చేస్తుంటావు, ఇంకొకరు పనుల్లో ఉంటారు, ఇంకొక చోట ఉంటారు. కానీ ఆ సమయంలో ఆ శరీరం మార్పు చెంది అక్కడ ఉన్నవారే అలా వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఏదో ఇలా కలుసుకొని ఉన్నప్పుడు ఎందుకు బైబిల్ ఏం చెప్తుంది, ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, తిరగలు విసురుతూ ఉంటారు, పొలంలో పని చేస్తూ ఉంటారు, ఆ విధంగా కొనిపోబడతారు. హల్లెలూయా. ఈ శరీరం ఏమైపోతే చెప్పండి, ఎందుకంటే మరణకరమైన శరీరం ఇది, పురుగులు గూడు, వ్యాధులు గూడు. అందుకని ఈ శరీరాన్ని ఆయన ఏం చేస్తాడంటే మారుస్తాడు. మరణాన్ని, ఎందుకని బైబిల్లో మనం చూసినట్లయితే మరణాన్ని జయించిన వాడు ఆయన ఒక్కడే. మరణాన్ని జయించిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. అలాగే మరణమును చూడకుండానే మరణించి, అలా కాకుండా మరణమును చూడకుండానే ఆనోకి వెళ్ళిపోయాడు. అలాగే ఏలియా కూడా మరణమును చూడకుండానే వెళ్ళిపోయాడు. అలాగే మెస్సీ కూడా మరణాన్ని జయించి తిరిగి లేచి 40 రోజుల వరకు అందరికి కనబడుతూ 500 మంది పైగా కనబడి అప్పుడు మహిమ శరీరం అంటే మరణమును చూడకుండా ఆయన కూడా వెళ్ళిపోయాడు. అలాగే మనము కూడా మరణమును చూడకుండా ఇలా సజీవులుగా ఉండగానే కరురెప్పాడు సమయంలో శరీరం మారిపోతుంది, మారి అదృశ్యమైపోతాం అన్నమాట. ఈ లోకంలో కనబడకుండా వెళ్ళిపోతాం. ఇంకా విడవబడిన వారి మీదకి శిక్షలు ఆరంభమవుతాయి. ఇంకా బైబిల్ చెప్తుంది ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు మనకేం పర్వాలేదురా, డబ్బులు ఉన్నాయి, మనకేం పర్వాలేదురా, ఉద్యోగాలు ఉన్నాయి, మనకేం పర్వాలేదురా, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. బైబిల్ చెప్తుంది ఉగ్రత దినమందు ఏది కూడా నేను కాపాడదని బైబిల్ చెప్తుంది. అప్పుడు సర్వశక్తిమంతుడు సమస్త లోకాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, విడిచిపెడతాడు. అదే జడ్జిమెంట్ అనమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతి ఏం చేస్తాడు చెప్పండి, ఒకరికేమో విడుదల, ఒకరికేమో శిక్ష. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికేమో మనకేమో విడుదల. ఈ శరీరం అనే చెర నుండి, మరణకరమైన ఈ శరీరం నుండి మనకి విడుదల కలిగితే లోకానికేమో శిక్ష. ఆ శ్రమ కాలంలో, ఆ శిక్ష సమయంలో నువ్వు ప్రార్థన చేసినా, మారు మనసు పొందినా ఏమీకు అవకాశం ఉండదు ఇప్పుడే. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అందుకనే వాని క్రియలను చూసే ఆయన తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అందువల్ల ఆయన పక్షపాతి కాదు, ఎవరొకరు మాట విని దాన్ని బట్టి వెళ్ళే వ్యక్తి కాదు. ఆయన న్యాయముగా నడిచేవాడు. న్యాయంగా నడవకుండా ఉండేవాడిని పక్షపాతి అంటారు, అన్యాయంగా నడిచేవాడిని పక్షపాతి అంటారు. అన్యాయంగా నడవడు ఆయన. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడవడమే న్యాయము. నువ్వు అలా నడువంతే.
ఆడు పక్షపాతని అలాగనే ఇలాగ నిన్ను ఏమనుకున్నా సరే సహోదరుని ప్రేమిస్తున్నావు అనుకో, ఇంకోడు అంటాడు వారం లేనాడు, ఇదిగో పక్షపాతం. వాళ్ళైతే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్నైతే సరిగ్గా ప్రేమించలేదు, కుళ్ళు అసూయ ఓరం లేనితనం ఉన్నాడు అలా అంటాడు. కానీ నువ్వు అలా పట్టించుకోకూడదు. ప్రేమ కలిగి ఉండమని అడుగు, నువ్వు ప్రేమ కలిగే ఉండు. నీ మీద నిందలేస్తాడు ఆయన కార్యాలు చేయనీయకుండా చేయడం కోసం, సహోదరులు ప్రేమించనీయకుండా చేయడం కోసం. వారం లేక ఏదో వేస్తుంటాడు వాడు పనేది, ఏదో ఒక నేరాలు మోపుతుంటాడు వాడు దయ్యం. కాబట్టి నువ్వు ఏమి పట్టించుకోకుండా ఈ చివరి కాలంలో వాక్యాన్ని పాటిస్తేనే నువ్వు రక్షించబడతావు, లేకపోతే ప్రమాదంలో పడిపోతావు. అందుకని ఎక్కడ చూసినా పాపం పెరిగిపోయింది, లోకాన్ని నాశనం చేయబోతున్నాడు. ఇది మాత్రమే తప్పించుకునే సమయం ఇది. అందుకని ఏ సంఘములోకి వెళ్ళినా నువ్వు రక్షించబడలేవు. ఈ వర్తమానం ఏ సంఘములోనూ లేదు, ఎందుకంటే ఆ సంఘాలన్నీ కూడా దుర్బోధంలో ఉన్నాయి. ఇది సత్యమైన సంఘము, అపోస్తుల ద్వారా కట్టబడినటువంటి సమాజం. ఆయన నమస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఇదేదో నేను వచ్చి సేవ చేయడం కాదు, నాకు ముందున్నారు వారి తర్వాత ఈ వర్తమానం రుజువు చేస్తుంది, వాక్యమే రుజువు చేస్తుంది. ఏలియా భయంకరమైన మహాదినం రాకమునపు, న్యాయాధిపతి రాకమునపు ఏలియా వస్తాడను. ఏలియా వచ్చాడు, న్యాయాధిపతి వచ్చాడు. మిగతా సంఘాల్లో ఏలియా ఉండదు, న్యాయాధిపతి ఉండదు. అర్థమైందా? అలాగే బ్రహ్మంగారి సంఘాల్లో న్యాయాధిపతి ఉందని చెప్తారు, కానీ వాళ్ళు కల్పితమైన బోధనలో చెప్తుంటారు అన్నమాట. కాబట్టి చివరి సమయంలో ఉన్నాం పిల్లారా. అందుకని న్యాయాధిపతిగా వచ్చాడని మిగతా సంఘాల్లో తెలీదు. ఇప్పుడు న్యాయాధిపతిగా వేకో చుక్కగా తెల్లవారుజామునే రక్షించాడు బైబిల్లో. అలాగే మనల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకం ఇంకా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. సమయం అయిపోయింది. ఆ దినాల్లో ఎలా జరిగిందో, నోహు దినాల్లో, లోతు దినాల్లో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలా జరుగుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ దినాల్లో నీతిమంతులను రక్షించి నాశనం చేశాడు లోకాన్ని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి లోకం వైపు మనసు పెట్టుకోకండి, లోక సంబంధమైన వాటి వైపు మనసు పెట్టుకోకండి. ఆయన కోసం శ్రమ పడండి. వర్షమైన దేనైనా లెక్క చేయకుండా, ఏ ఆరాధన కూడా మానకుండా ఆ ఆరాధనలో పాల్గొంటూ ఉండండి. ఆయన నామనిస్తారు. అందుకే బ్రహ్మం గారు అంటారు, ఆ ఆరాధనలో ఆయనతో ప్రేమ కలిగిన వ్యక్తి ఆరాధన మానలేడు అన్నాడు. ఆయన ప్రేమించే వ్యక్తి దేని లెక్క చేయకుండా ఆయన ఆరాధనలో పాల్గొంటాడు. శరీరాన్ని ప్రేమించే వ్యక్తి రాలేడు. శరీరం తడిసిపోద్దేమో, జలుబు చేస్తుందేమో, డబ్బులు అయిపోతాయేమో, ఎందుకు అంత దండగా ఆటోకి వెళ్తే డబ్బులు అయిపోతాయి, ఇలాగా ఆలోచించుకునే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? నిర్లక్ష్యంగా ఉంటాడు. కాబట్టి పిల్లారా, ఇది అలాంటి సమయం కాదు. ఇది సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయం. హల్లెలూయా. అందుకే బ్రహ్మం గారు ఇంటి దగ్గర ఉంటే సరిపోదు కదా, ఇంటి దగ్గర నేను ప్రార్థన చేసుకుంటాలే. సహోదరుడా, అది తప్పు అన్నాడు ఆయన. నువ్వు పొరపడుతున్నావు. సహోదరులు కలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆదరిస్తూ ప్రేమ కలిగి ఉండి ఒకరి యొక్క అవసరాలు ఒకరు పాలు పొందుతూ, ఎప్పుడు నేను సహోదరు కలుసుకుందునా, అయ్యో వారం రోజులు అయిపోయిందే నా సహోదరిని నేను సహోదరుని కలుసుకొని, లేకపోతే బుధవారం కలుసుకున్నా, శనివారం కలుసుకున్నా, ఈరోజు కూడా నేను కలుసుకోవాలి, వాళ్ళతో పాటు నేను ఆరాధించాలనేది నేను ఆయన సన్నిధికి తీసుకొస్తాను. అలాంటి ప్రేమ నీలో ఉంటే వేటిని లెక్క చేయకుండా వస్తావు అన్నమాట. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పిల్లారా, సర్వశక్తివంతుడు ఎవరో ఒకరిది విని అలాగే వెళ్ళేవాడు కాదు. ఆయన వధువుని చూశాడు, అలాగే దుష్టులను చూశాడు, లోకం దుష్టులని అంటే నీతిమంతులను చూశాడు, వీళ్ళను చూశాడు, దుష్టులను చూశాడు. ఎవరి క్రియలు మంచిగా ఉన్నాయో వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. విడుదల. ఈ మరణములకు బందీ అయిపోయిన మనల్ని, ఎందుకంటే ఆదాము వలన అవ్వ వలన ఈ మరణకరమైన శరీరానికి బందీలు అయిపోయాం మనం. ఈ మరణం అనే చెరలో ఉన్నాం, మనం బంధకాల్లో ఉన్నాం. ఈ మరణం అనే బంధకా నుండి విడిపించడానికి ఆయన వచ్చి విడిపిస్తున్నాడు. ఇక మరణాన్ని అన్నడు మనం చూడం. ఇక మరణ భయం లేదు. ఏ వ్యాధులు ఏది కూడా మనం ఏం చేయదు.
ముగ్గురు యూదులను చూడండి, అగ్గిలో పడేస్తే వాళ్ళు ఏమి చేయలే. మహిమ శరీరం కలిగి ఉన్నారు. వాళ్ళని దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. సింహాల గుహలో పడేస్తే సింహాలు నోరు మూసుకొని ఉన్నాయి. అలాగా ఏమి చేయలే. కారణం ఎందుకంటే మహిమ శరీరం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడే సమయంలో ఉన్నాం. ఇప్పుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన విచారణ చేస్తున్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉండి మనల్ని నీతిమంతులు విడిపించడానికి వచ్చాడు. అదే వారికి జీతము. అలాగే దుష్టుల్ని శిక్షించడానికి వచ్చాడు. అందుకని మీరు చేసే ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉండదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒక గ్లాసు నీళ్ళు ఒకరికి ఇచ్చావంటే దానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నువ్వు ఎండకి చెమట బట్టి వచ్చావు, తడిచిపోయి వర్షానికి తడిచిపోయి వచ్చావు, చలికి ఉణుకుతూ వచ్చావు, ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు వాటికి భయపడి రాకపోతే ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటావు ఆ విధంగా. కాబట్టి పిల్లలు, అందువల్లనే మనం చివరి సమయంలో నీ ప్రతిదీ గుర్తించబడుతుందని, ప్రతిదాన్ని ఆయన చూస్తున్నాడని, నన్ను ఎవరు చూడలేదే, నేను చేసే ఎవరు గమనించట్లేదే, ఎవరు మనుషులు చూడక్కర్లేదు, చూడకపోయినా పర్వాలేదు, ఆయన చూస్తే చాలు. హల్లెలూయా. అందుకనే రహస్యమందున్నటువంటి ఆయన నిన్ను చూచులాగున ఆ విధంగా నువ్వు చేసేది ఎడమ చేయి కూడా తెలియకుండా ఆ విధంగా చేయమని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన. నువ్వు అందరూ చూసేలాగా నువ్వు చేసేవాడు వాళ్ళు ఏమైనా ప్రతిఫలం ఇస్తారేంటి? ఏమి ఎవరు? ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన. మనకు ప్రతిఫలం ఏమిటంటే, బహుమానం ఏమిటంటే ఈ దేహం నుండి మనం విడిపించడమే. హల్లెలూయా. మహిమ శరీరమే మనకు బహుమానం. హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. పిల్లారా, ఆయన ఏదో ఒక క్రియలు చూసి రక్షించడం కాదు, కానీ వాని క్రియలను బట్టి, వారి మాటలను చూసి, వారి ఆలోచనలను చూసి, ఎవరు న్యాయముగా నడిచారు, ఎవరు అన్యాయంగా నడిచారో చూసి న్యాయముగా నడిచిన వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆ న్యాయముగా నడిచేది ఆయన వధువు మాత్రమే. ఆమె నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆమె ప్రార్థిస్తూ ఉంది. ఆమె కొరకు వచ్చాడు. ఇప్పుడు ఆమె ప్రార్థన విని వాళ్ళే ఏర్పరచబడిన వారిని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన క్రియలు చేయడానికి వాళ్ళు ఏర్పరచబడ్డారు, ప్రార్థన చేయడానికి వాళ్ళు ఏర్పరచబడ్డారు, పాటలు పాడడానికి ఏర్పరచబడ్డారు, ఆయన కార్యాలు చేయడానికి ఏర్పరచబడ్డారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ పరిచర్య చేయడానికి, ఆయన కోసం శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా అనుభవించైనా సరే ఆయన కోసం నిలబడడం కోసం ఏర్పరచబడ్డారు. అలాంటి వారి కోసమే ఆయన ఇప్పుడు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.